ఓకే. ఇప్పుడు మనం బిట్‌వైజ్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఈ బిట్‌వైజ్ ఆపరేటర్స్ ఏంటి? మనకి బిట్‌వైజ్ ఆపరేటర్స్ ఏమున్నాయంటే అండ్ ఇదేం చేస్తుందంటే బిట్‌వైజ్ అండ్ ఆపరేషన్ చేస్తుంది. ఇది బిట్‌వైజ్ అండ్. ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాని బిట్‌వైజ్‌లో కన్వర్ట్ చేసుకొని బిట్స్ లాగా అంటే మనం గనక 2 ఇచ్చామనుకో అదెలా కన్వర్ట్ చేసుకుంటుంది? బైనరీలో కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీలో 2 వాల్యూ ఎంతంటే 0, 1. 1 ఇస్తే 1 గానే ఉంచుకుంటుంది. 0 ఇస్తే 0 గానే ఉంచుకుంటుంది. అలా బిట్స్‌కి మధ్యలో ఆపరేషన్ చేస్తుంది. ఆర్ ఇదేంటంటే బిట్‌వైజ్ ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. బిట్‌వైజ్ ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఆర్ అండ్ నాట్ ఇదేమో ఈ నాట్ ఏం పెర్ఫార్మ్ చేస్తుందంటే బిట్‌వైజ్ నాట్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. దెన్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఇది. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ కూడా మనం పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇలా ఇవి మనకున్న బిట్‌వైజ్ ఆపరేటర్స్. ఇప్పుడు వీటిని ఎలా పెర్ఫార్మ్ చేయాలనేది ఒక్కొక్క ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఇప్పుడు 0 అండ్ 1 ఈ రెండిటికి అండ్ ఆపరేషన్ చేసినప్పుడు నాకు ఒక వాల్యూ 0 ఉంది కాబట్టి నాకు అవుట్‌పుట్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. 2 వాల్యూస్ 1 ఉంటే తప్ప మిగతా ఎప్పుడైనా గాని నాకు అవుట్‌పుట్ అనేది ఏమొస్తుంది 0 వస్తుంది. సో, ఇక్కడ చూసుకుంటే అండ్ ఆపరేషన్‌లో నాకు ఒకటి 0 ఉన్న అవుట్‌పుట్ అనేది 0 వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 1, 1 పెడతా. ఇప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొస్తుందంటే 1 వస్తుంది. ఎందుకంటే బోత్ ఆర్ 1 కాబట్టి 1 వస్తుంది. 0, 1, 1, 0 ఇచ్చాననుకోండి. ఈ రెండిటి మధ్య బిట్‌వైజ్ యాండ్ చేస్తే నాకు 0, 0 వస్తది. కావాలంటే చూడండి. ఎర్రర్ వచ్చింది ఫస్ట్ థింగ్. హ్మ్. ఏం ఎర్రర్ వచ్చింది? స్ట్రింగ్ ప్రింట్ ఆఫ్ దిస్ లీడింగ్ 0 ఓకే. 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 ఇన్ ద డెసిమల్ ఇంటీజర్ ఆర్ నాట్ పర్మిటెడ్. లీడింగ్ 0 లీడింగ్‌లో 0 ఉండకూడదంట. లీడింగ్‌లో 1 ఉండాలంట. అది ఎర్రర్ అంట. ఇక్కడ చూసుకుంటే నాకు 0 వచ్చేసింది. బేసికల్లీ ఏం జరిగిందంటే యూనిట్స్ ప్లేస్‌లో ఏముంది? 1 ఉంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్‌లో 1 ఉంది. సారీ 0 ఉంది. 1 ఉంది గదా! ఇక్కడ యూనిట్స్ ప్లేస్‌లో ఏముందంటే 0 ఉంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్‌లో 1 ఉంది. సో, 1, 0 1, 0కి మధ్యలో యాండ్ ఆపరేషన్ చేసినప్పుడు నాకు 0 వచ్చేసింది. ఇక్కడ వన్స్ ప్లేస్‌లో నాకేముంది? 1 ఉంది. కానీ ఇక్కడ ఏం లేదు. ఏం లేదంటే 0 ఉన్నట్టు లెక్క. సో, 0కి, 1కి అగైన్ మళ్ళా యాండ్ ఆపరేషన్ చేసినప్పుడు నాకు 0నే వస్తది. అలా సెపరేట్‌గా బిట్స్ తీసుకొని యాండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. బిట్‌వైజ్ యాండ్. ఆర్ ఏంటంటే ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇన్‌పుట్ గనక 1 ఉంటే అవుట్‌పుట్ అనేది 1 వస్తుంది. ఇక్కడ నాకు ఒకటైతే 1 ఉంది కాబట్టి అవుట్‌పుట్ ఏం రావాలి? 1 రావాలి. చూద్దాం. యాహ్! 1 వచ్చేసింది. నాకు అవుట్‌పుట్ 0 ఎప్పుడొస్తుందంటే ఆర్ ఆపరేషన్‌లో 2 జీరోలు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు చూసుకోండి. ఇలా. మరి మనం 2 బిట్ పెర్ఫార్మ్ చేయలేమా అంటే చేయొచ్చు. ఇప్పుడు చూసుకోండి 10 ఆర్ విత్ 0 అంటే 10నే వస్తుంది. ఇది ఆర్ ఆపరేషన్. మరి నాట్ ఆపరేషన్ అనేది ఎలా పెర్ఫార్మ్ చేయాలి? 0కి నాట్ ఆపరేషన్ ఏంటిది? 1 అవుతుంది. 0కి నాట్ ఆపరేషన్ ఏంటిది? 1 వస్తుంది. ఓకే. సింబల్ ఇది కాదు. ఇలా -1 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం షిఫ్ట్ ఆపరేటర్స్ చూద్దాం. నేను 1ని రైట్ షిఫ్ట్ బై 1 యూనిట్ చేస్తే నాకేమవుతుందో చూద్దాం. ఒకసారి రన్ చేశా. 0 వచ్చేసింది. అదే 10ని 1 యూనిట్ రైట్ షిఫ్ట్ చేశాననుకోండి. నాకు ఈ 1 ఎక్కడికొచ్చేస్తుందంటే ఈడికొచ్చేసి 1 అవుతుంది. లెట్ అస్ సీ. యాహ్! 5 వచ్చింది. 10 అంటే 10 లాగా తీసుకున్నట్టుంది ఇది. సో, అందుకని అలా వస్తుంది. హ్మ్. సో, 2 తీసుకోండి. 2 అంటే బైనరీ వాల్యూ ఎంత? 10. సో
1 బిట్ రైట్ షిఫ్ట్ చేస్తే నాకు 1 వస్తుంది ఆన్సర్. చూసుకుంటే కరెక్ట్‌గా 1 వచ్చేసింది. నౌ లెఫ్ట్ షిఫ్ట్ చేద్దాం. లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే నేను 1ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే నాకేమైద్ది? 1, 1, 1 బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే నాకు 1 0 అవుతుంది. 1 0 అంటే ఎంతంటే బైనరీలో 1 0 అంటే డెసిమల్‌లో 2 అవుతుంది. లెట్ అస్ సీ వాట్ యాహ్! 2 వచ్చేసింది. ఇప్పుడు నేను 1 0 సారీ 1 0 అంటే ఎంత బైనరీలో 1 0 అంటే డెసిమల్‌లో 2. ఈ డెసిమల్‌లో 2ని 1 బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే నాకేమొస్తుందో చూద్దాం. లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే నాకెంతొచ్చిందంటే 4 వచ్చేసింది. అంతే కదండీ! 1 0 0 అంటే 4. దిస్ ఈజ్ అబౌట్ బిట్‌వైస్ ఆపరేషన్స్. మనం AND ఆపరేషన్ చూసాం. బిట్‌వైస్ OR ఆపరేషన్ చూసాం. బిట్‌వైస్ నాట్ చూసాం. బిట్‌వైస్ రైట్ షిఫ్ట్ చూసాము. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ కూడా చూసాం. సో, నెక్స్ట్ ఏంటంటే అసైన్‌మెంట్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం అసైన్‌మెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ దేనికి పనికొస్తాయి? ఏం చేస్తాయి? ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు ఇదేం చేస్తుందంటే ఈక్వల్ ఇదేం చేస్తుందంటే అసైన్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాననుకోండి. 10 అనే వాల్యూని దేనికి అసైన్ చేస్తుందంటే కామెంట్స్‌లో నుంచి తీసేయటానికి ఇంకో 3 సింగిల్ లైన్ హైఫన్స్ పెట్టాను. సో, కామెంట్స్ పోయినాయి. సో, ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఏ వాల్యూ ఏమొచ్చిందండి? 10 వచ్చేసింది. ఏ వాల్యూ ఏమొచ్చింది? 10 వచ్చేసింది. ప్రింట్ అయిపోయింది ఇక్కడ షెల్‌లో. సో, ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ దేనికి పనికొస్తుందంటే ఒక వాల్యూని అసైన్ చేయడానికి పనికొస్తుంది. అండ్ ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో మనం అర్థమెటిక్ అసైన్‌మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఈక్వల్ టు అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూకి ర్ రైట్ సైడ్ ఉన్న వాల్యూని యాడ్ చేసి అసైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాననుకోండి. ఇది దేనికి ఈక్వల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 అని అన్నట్టు లెక్క. నాకు ఆల్రెడీ ప్రీవియస్ స్టేట్మెంట్‌లో ఈ లైన్‌లో ఏ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చేసా. సో, ఏ ప్లేస్‌లో నాకేముంటదంటే 10 ఉంటుంది. 10 ప్లస్ 10 ఏమైద్దంటే టోటల్‌గా 20 అయిపోయి నాకు ఏకి అసైన్ అయిపోతుంది. ఒకసారి రన్ చేద్దాం. చూస్తే నాకు 20 అనేది అసైన్ అయిపోయింది. మనం ఇలా అర్థమెటిక్ ఆపరేటర్స్‌ని గూడా ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో వాడుకోవచ్చు. డైరెక్ట్ మైనస్ పెట్టేసి అసైన్ చేయొచ్చు. ఏ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఆల్రెడీ ఏలో 10 ఉంది. దాంట్లో నుంచి 10 తీసేస్తే నాకేమొస్తుందంటే 0 అవుతుంది. లెట్ అస్ రన్ ద కోడ్. సో, ఇప్పుడు చూసుకుంటే 0 వచ్చేసింది. మైనస్ ఈక్వల్ టు దేనికంటే సబ్‌స్ట్రాక్షన్ చేసి అసైన్ చేయడానికి పనికొస్తుంది. అదే మల్టిప్లికేషన్ చేద్దామనుకుంటే మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ఏం చేస్తుందంటే మల్టిప్లై చేసి అసైన్ చేస్తుంది వాల్యూని. ఇప్పుడైతే మీరు చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనుకున్నా. ఏ ఇంటూ 10 చేసినప్పుడు నాకేమైద్దంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 10 లాగా అవుతుంది. అప్పుడు నాకేమవుతుంది? ఏ అనే వాల్యూ నేను ఆల్రెడీ 10 ఇచ్చేసా. సో, 10 ఇంటూ 10 అయ్యి నాకేమవుతుందంటే ఫైనల్లీ అవుట్‌పుట్ 100 రావాలి. చూద్దాం. సో, ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్‌గా 100 వచ్చేసింది. సో, ఇది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 10 లాగా. ఇలా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్‌కి, ఇంటూకి మధ్యలో గ్యాప్ ఉండకూడదండి. డివైడ్ చేసుకోవచ్చు. డివైడ్ అసైన్ చేసుకోవచ్చు. డివైడ్ చేసి ఆ వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లోర్ డివిజన్ చేసి వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. లేతే మోడ్యులస్ గూడా మనం ఫైండ్ ఔట్ జేసుకోవచ్చు. మోడ్యులస్ ఫైండ్ ఔట్ జేసి, ఆ మోడ్యులస్‌ని అసైన్ జేసుకోవచ్చు మనం.
ఇంకా ఎక్స్పోనెన్షియల్ని అసైన్ చేయొచ్చు. ఎక్స్పోనెన్షియల్ చేసి అసైన్ చేసుకోవచ్చు వాల్యూని. అండ్ దాని తర్వాత అండ్ ఆపరేషన్ చేసి బిట్వైజ్ అండ్ ఆపరేషన్ చేసి అసైన్ చేసుకోవచ్చు. బిట్వైజ్ అండ్ అసైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. అలాగే బిట్వైజ్ ఆర్ అసైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ బిట్వైజ్ నాట్ అసైన్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. నాట్ రాదులేండి. ఇట్లా మనం అన్ని ఆపరేషన్స్ ఇట్లా అసైన్మెంట్ ఆపరేటర్ లాగా వాడుకొని ఇట్లా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇన్ పైథాన్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్, వీ హ్యావ్ ఐడెంటిటీ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్. ఈ ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్ ఏంటి, అండ్ ఇది పైథాన్లో ఎలా వాడుకుంటారు అనేది చూద్దాం. ఈ ఐడెంటిటీ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్. ఓకే, మనం ఐడెంటిటీ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ చూద్దాం. ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఇదేం చెప్తుందంటే ఆ టూ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ సేమా కాదా, టూ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ సేమా కాదా అనేది చెప్తుంది. అండ్ మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక వాల్యూ అనేది వేరే వాల్యూలో మెంబరా కాదా అనేది చెప్తుంది. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ప్రింట్ 2 ఈజ్ 2 అనేది 2కి ఈక్వల్. యా, సో అట్లాంటి టైంలో నాకు ఏమవుతుందంటే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. చూసుకోండి, దీన్ని ఇంకొంచెం లిస్ట్ తీసుకుంటా. ఒకటి 1 2 3 4, ఇంకో లిస్ట్ తీసుకుంటా, L2 అని పేరు పెట్టుకుంటా. 1 2 3 4. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే L1 ఈజ్ L2, L ఈజ్ L2, ప్రింట్ L ఈజ్ L2. L అనేది L2ఆ కాదా అనేది అడుగుతున్నా. ఇందులో Lలో ఉన్న డేటా, L2లో ఉన్న డేటా రెండు సేమే కదా, రెండు సేమ్ లిస్ట్లో ఉన్న వాల్యూసే. ఆ రెండిట్లో ఉన్న డేటా అయితే సేమే. అది ట్రూవా కాదా అంటే రెండిట్లో సేమ్ డేటా ఉంది కాబట్టి L ఈజ్ L2 అనేది ట్రూ. లెట్ us see. కానీ ఇక్కడ చూస్తే నాకు ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే L2 సేమ్ కాదు. ఇదొక వేరే రిఫరెన్స్లో స్టోర్ అవుతుంది, ఇదొక వేరే రిఫరెన్స్లో స్టోర్ అవుతుంది. మీరు అనుకోవచ్చు డేటా సేమ్ కదా, ట్రూ రావాలి కదా అని. కానీ L ఈజ్ నాట్ L2. ఫర్ ఎగ్జాంపుల్ నేను L2 ఈజ్ ఈక్వల్స్ టు L అన్నాను అనుకోండి. L డాట్ కాపీ అంటే Lలో ఏముందో అదంతా కాపీ అయ్యి ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. ఇప్పుడు కూడా ఫాల్సే వస్తుంది, ఎందుకంటే కాపీ చేసి వేరే లొకేషన్లో స్టోర్ చేస్తున్నాం. అదే L2 L సేమ్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు L ఏముందో అదే L2. సో L ఈజ్ L2. ఈజ్ ఇట్ ట్రూ? యా. మీకు ఇంటీజర్ తీసుకొని చూపిస్తా. A ఈజ్ ఈక్వల్స్ టు 2, B ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు A ఈజ్ B, అవునా కాదా? A ఈజ్ B, అవునా కాదా అనేది రన్ చేద్దాం. ఇక్కడ చూసుకుని నాకు ట్రూ వచ్చేసింది, ఎందుకంటే రెండింటి వాల్యూస్ సేమే, అందుకని ట్రూ వచ్చేసింది. ఓకే, ఇది ఐడెంటిటీ ఆపరేటర్. వెదర్ ఏ ఈజ్ బి ఆర్ నాట్ అనే ఐడెంటిటీ ఆపరేటర్ ఇది. ఇప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్ ఏం చెప్తుందంటే నేను ఒక లిస్ట్ తీసుకున్నా, ఆ లిస్ట్లో ఆ మెంబర్ అనేవాడు ఉన్నాడు లేదా అనేది చెప్తుంది. నేను ఏ అనేది 3 తీసుకున్నా, 3 అనేది లిస్ట్లో ఉందా? 1 2 3 ఉంది. సో ఏ ఇన్ ఎల్ అన్నప్పుడు నాకేమైందంటే ఏ అనేది ఎల్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. 3 అనేది ఎల్లో ఉందా లేదా? యా, ఉంది. అంటే నాకేం ప్రింట్ అవ్వాలి? ట్రూ ప్రింట్ అవ్వాలి. సో ట్రూ ప్రింట్ అయింది, చూసారా? ఒకవేళ నేను అందులో లేని వాల్యూ 1 2 3 4 అంటే 0 అనేది నాకు లిస్ట్లో లేదు. సో ఏ ఇన్ ఎల్, ఏ అనేది ఎల్లో ఉందా? లేదు. ఒకసారి రన్ చేస్తా, నాకేం రావాలి? ఫాల్స్ వచ్చిందా? యా. ఏ అనేది ఎల్లో ఉంటే, ఏ అనేది ఎల్లో ఒక మెంబర్ అయితే
నాకు ట్రూ ప్రింట్ అవుతుంది. ఏ అనేది మెంబర్ కాకపోతే ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ఏం చేస్తుంది? అనేది ఏంటంటే MEMBR మెంబర్షిప్ ఆపరేటర్. ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే అసలు మెంబరా కాదా అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్తుంది. ఇప్పుడు నేను ఏ అనేది ఒక లిస్ట్ తీసుకున్నా 1, 2. ఆ లిస్ట్లో 1, 2 అనేవి ఉన్నాయి. ఎల్లో కూడా 1, 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ అనేది ఎల్లో ఉందా లేదా అని అడుగుతా. 1, 2 అనేది ఎల్లో ఉంది. సో నాకేం రావాలి? ఫాల్స్ వచ్చింది. చూసారా? లిస్ట్లో ఈ లిస్ట్ ఉందా అని అడుగుతున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 1, 2 అనేది లిస్ట్లో ఇది కూడా ఉందనుకోండి. ఇప్పుడు రన్ చేస్తే నాకేమవుతుందో చూద్దాం. ట్రూ ఎందుకు వచ్చిందంటే ఈ ఏ వాల్యూ అచ్చంగా ఇందులో ఒక ఎలిమెంట్ లాగా ఉంది. అందుకని నాకు ట్రూ అని వచ్చింది. అదే అలా లేదు, సపరేట్గా 1, 2 ఉందనుకోండి. అంటే 1, 2 లిస్ట్ అనేది లేదు లిస్ట్లో. సో నాకు ఫాల్స్ వస్తుంది. నాకు ఈ హోల్ ఎలిమెంట్ అనేది లేదు, అందుకని ఫాల్స్ వస్తుంది. సపరేట్గా ఎలిమెంట్ అనుకోండి, సపరేట్ ఎలిమెంట్ ఉంటే నాకు ట్రూవే వస్తుంది. కావాలని చూడండి, 1 అనేది లిస్ట్లో ఉంది కాబట్టి ఏ ఇన్ ఎల్ 1 అనేది లిస్ట్లో ఉందా? ట్రూ. ఇలా మెంబర్షిప్ ఆపరేటర్ ఏం ఫైండ్ అవుట్ చేస్తుందంటే మెంబరా కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈజ్ అంటే ఏంటిదంటే ఐడెంటిటీ ఆపరేటర్ ఐడెంటిటీని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ రెండిటి ఐడెంటిటీస్ సేమా కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇలా మనం ఈ మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ కూడా వాడుకుంటాం పైథాన్లో. దిస్ ఈజ్ అబౌట్ Bitwise operators, assignment operators, and identity and membership operators in Python 3. Thanks for watching. Please like the video and share the video. And if you have any doubts, please comment and subscribe the video. Don't forget to hit the bell icon to get latest updates. You must need to click on the bell icon. Thank you. Thanks for watching.